అన్న ఈ గుంటూరు పార్లమెంటరీలో ఎంపీగా పెమ్మసాని గారు పోటీ చేశారు. తెలుగుదేశం జనసేన పక్క. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటదన్న? వన్ సైడ్ ఉంటుందమ్మా. వన్ సైడ్ అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? అంటే కిలార్ రోషి గారు వీక్ అయిపోయాడని ఈ మంగళగిరి గుంటూరు పార్లమెంట్లో ఎవరైనా చెబుతున్నారు. ఉమ్, ఆయన ప్రచారమే లేదు, ఆయన ఇంతవరకు ఎక్కడా తిరగట్లేదు. వాళ్ళ మామగారు ఏదో వచ్చి కాంపడి వెళ్తున్నాడు అంతే తప్ప ఎక్కడ ఆయన ప్రచారం కనపడలేదు. ఇంకా గెలుస్తాడని ఎట్ట అనుకుంటాం. అందుకని వారు వన్ సైడే. బొమ్మసాని గారు మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పటికే 1,00,000 ఓట్లు మెజార్టీ అని చెప్పుకుంటున్నాం. అది 2 లక్షలు దాటొచ్చు, 3 లక్షలు అవ్వచ్చు. అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, దాని మీద ఏమన్నా అంటే వ్యతిరేకత వస్తుందా? నాయకత్వం అనేది కొత్త పాత కాదు. నాయకుడు మాట్లాడే విధానంలో ఉండిద్ది. ఒక నాయకుడు గుండెగల నాయకుడు, ఒక ఎన్ఆర్ఐ 20 సంవత్సరాలు అమెరికా ఉండి కూడా ఆ విధంగా ఒక స్పష్టత, పేదవాడు గురించి ఎంత స్పష్టతగా చెప్పగలుగుతున్నాడంటే అతని కష్ట సుఖాలు తెలిసిన మనిషి. ఏ ఇబ్బంది లేదు. 1,00,000 మెజార్టీతో బొమ్మసాని గారి ఈ గుంటూరు పార్లమెంటు మంచి మెజార్టీతో గెలుస్తాడు. మరి ఇక్కడ ఏమన్నా సమస్యలు ఏమన్నా తీర్చారా గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ ప్రభుత్వం? వైఎస్ఆర్ ప్రభుత్వం సమస్యలు తీర్చలా, సమస్యలు ఇంకా పెట్టింది. ఆ, అది అంటే ఈ ఊరు వైసీపీకి కొంచుకోట. ఆ, ఈ వయసులో ఇక్కడ ఏమని చేస్తారంటే ఈ ఊరు ప్రజలు తెలుగుదేశం వాళ్ళతో పని చేయించుకుంటారు, వైసీపీ కోటేస్తారు. ఆ. అట్లాంటి ప్రజలు ఉన్నారు ఈ ఊళ్ళో. అట్లాంటి ప్రజలను మార్పు చెందమని అడుగుతున్నాం. ఈ ఊరు కూడా మెజార్టీ వచ్చింది అనుకుంటున్నాం. ఈ ఊరు కూడా మెజార్టీ వస్తే రాష్ట్రం గెలిచినట్టే. మరి ఫైనల్ గా రోసయ్య గారు పెమ్మసాని గారు అంటే ఎవరు చెప్తారండి? బొమ్మసాని గారే అని చెప్తున్నాం. 100% బొమ్మసాని గారే. పార్లమెంట్లో తిరుగులేని అభ్యర్థి ఏంటి. ఆయనకి అసలు 1,00,000, 1,50,000 మెజార్టీ 2 లక్షలు అంటే అవలేలకు వచ్చింది. అన్న ఇక్కడ గుంటూరు పార్లమెంట్ లో జనసేన తెలుగుదేశం పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిల్చున్నారు. వైఎస్ఆర్సీపీ పక్కన కిలార్ రోసయ్య గారు గెలిచారు. వాళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎవరిది ఉంటది గుంటూరా? పార్లమెంట్ లో? పెమ్మసాని గారు రోసయ్య గారు అంటే అంటే అతను కొత్తగా వచ్చారు, చంద్రశేఖర్ గారు. ఆ, ఆయన కొద్దిగా సపోర్ట్ ఉండిద్ది అనుకోండి. మళ్ళీ ఇక్కడ ఏమన్నా చేశారా గత 5 ఏళ్లుగా ప్రభుత్వం? అంటే వైఎస్ఆర్సీపీ కదా, ఉమ్, వైఎస్ఆర్సీపీ కాదు, చంద్రశేఖర్ గారు టీడీపీ కాదు ఇప్పుడు. ఉమ్. అది అంటే పెమ్మసాని గారు వస్తే ఏమన్నా చేస్తారా ఇంకా మంచి పనులు? అని అనుకుంటున్నాం, చేస్తారని నమ్మకం ఉంది మరి. ఒకవేళ గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవచ్చన్నా? అంటే 90% వచ్చిద్దాం అనుకుంటున్నాం, వస్తాను అనుకుంటున్నాం. రోసయ్య గారు పెమ్మసాని గారు అంటే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు ఒక మాట? అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అంటే కొద్దిగా కొత్త కదా, కొద్దిగా అతనే గెలుస్తాడు అనుకుంటున్నాం.